హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మనం ఏది వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ ద్వారా మీకైతే రీచ్ కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనైతే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి అకాడమిక్ క్యాలెండర్ గురించి అయితే వివరించాలనుకుంటున్నాను. సో మనకు ఇంటర్మీడియట్ సంబంధించి కాలేజెస్ అయితే రీఓపెనింగ్ జూన్ 1వ తారీఖు నుంచి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి అయితే ఓపెన్ అవుతుంటాయి. సో తర్వాత మనకు దసరా హాలిడేస్ చూసినట్టయితే అక్టోబర్ 6వ తారీఖు నుంచి అక్టోబర్ 13వ తారీఖు వరకు అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కాలేజ్ రీఓపెన్ వచ్చేసి 14వ తారీఖు రీఓపెన్ అవుతుంది. తర్వాత హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ నవంబర్ 18 నుంచి 23 వరకు. తర్వాత సంక్రాంతి హాలిడేస్ చూసినట్టయితే జనవరి 11 నుంచి 16వ తారీఖు వరకు. మళ్ళీ 17వ తారీఖు కాలేజ్ అయితే రీఓపెన్ అవుతుంది. తర్వాత ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ చూసినట్టయితే 20వ తారీఖు నుంచి 25వ తారీఖు జనవరిలో ఉన్నాయి. తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి వీక్లో, అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో జరిగే అవకాశం ఉంది. థియరీ ఎగ్జామ్స్ మార్చ్ ఫస్ట్ వీక్లో జరిగే ఎగ్జామ్ అవకాశం అయితే ఉంది. లాస్ట్ వర్కింగ్ డే వచ్చేసి 29th మార్చ్ 2025 అయితే లాస్ట్ వర్కింగ్ డేగా ఉంది. సమ్మర్ వెకేషన్స్ వచ్చి మార్చ్ 30 నుంచి జూన్ 1వ తారీఖు వరకు అయితే మనకైతే సమ్మర్ వెకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.